హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్కి కొత్త కెప్టెన్ వచ్చేశారు. కొత్త కెప్టెన్ మరెవరో కాదు, తనూజ పుట్టస్వామి. బిగ్ బాస్ హౌస్లో మొదటి వారం నుంచి 8వ వారం వరకు కెప్టెన్ అవ్వడానికి ఆపసోపాలు పడుతూ చివరి లెవెల్లో మెట్టుపై బోల్తా పడుతూ ఇప్పటి వరకు కెప్టెన్ కానటువంటి తనూజ ఈ వారం కెప్టెన్గా ఎంపికైంది. అది కూడా నాన్న నాన్న అని పిలిచే భరణి మద్దతుతో ఈ వారం కెప్టెన్ అవ్వడం మరో విశేషమైతే, భరణి దివ్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా దివ్య మాటలని ధిక్కరించి మరీ తనూజని కెప్టెన్ చేయడం ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశమని చెప్పవచ్చు. మరి ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని ఏమిటో చూద్దాం. అసలు విషయానికి వస్తే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా భరణి, దివ్య, తనూజ, రీతు, ఇమ్మాన్యుయల్ అలాగే సుమన్ శెట్టి నిలిచారు. ఈ 6 మంది కూడా కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని కూడా బిగ్ బాస్ బీబీ స్టేషన్ అంటూ ఒక టాస్క్ ఇచ్చి మద్దతుదారులతో చేతుల్లో కెప్టెన్ని చేసే బాధ్యతనైతే పెట్టేశారు. దీంతో కెప్టెన్సీ రేస్లో నిలిచిన వారి కంటే నార్మల్గా కెప్టెన్ని చేయాలని ఇతర కంటెస్టెంట్స్ ఉన్నవారే ఎక్కువ గేమ్ ఆడి వారిని కెప్టెన్ చేయడానికి కష్టపడ్డారనే చెప్పవచ్చు. ఇలా ఈ నేపథ్యంలోనే భరణిని కెప్టెన్సీ రేస్ నుంచి మొట్టమొదటగానే తొలగించేశారు నాన్ కెప్టెన్సీ ప్లేయర్స్ అందరూ కలిసి. దీంతో భరణి ఇక మరో ఆలోచన లేకుండా తనూజని కెప్టెన్ చేయాలనే లక్ష్యంతో ట్రైన్ డ్రైవర్గా ఎక్కడానికి ఆపసోపాలు పడి ఎలాగోలా ఎక్కేశారు, మిగతా వారిని తీసేశారు. సో ఏదేమైనా కూడా తనూజని కెప్టెన్ చేయాలనే దృఢ సంకల్పంతో తనూజ కెప్టెన్ కావాలి అని ముందుగానే నిర్ణయించి తనూజ నా సపోర్ట్ నీకే అంటూ టాస్క్ ప్రారంభం కాకముందే తనూజకి బల్లగుద్ది చెప్పాడు. అయితే ఎక్కడ తనూజని కెప్టెన్ చేస్తాడో భరణి అని భావించిన దివ్య కెప్టెన్సీ టాస్క్ జరిగే సమయంలో కూడా భరణితో మాట్లాడి, మీరు తనూజకి సపోర్ట్ చేయడానికి వీల్లేదు, కావాలి అంటే రీతుకు సపోర్ట్ చేయండి, రీతుని కెప్టెన్ చేయండి అని చెప్తే ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏం మాట్లాడాలి అనేది నా ఇష్టం. ఇది టాస్క్ కదా, నేను ఎవరికి చేస్తే నీకేంటి, నీ పని నువ్వు చూసుకో, నీకేమైనా సపోర్ట్ కావాలంటే అడుగు, కానీ వారికి చెయ్యొద్దు వీరికి చెయ్యి అనే అధికారం నీకే కాదు కదా, ఎవరికీ లేదు ఈ హౌస్లో అంటూ భరణి మొదటిసారి తన హావభావాలని మనసులో ఉన్న మాటలని వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా దివ్య కూడా షాక్ అయింది, ఏంటబ్బా భరణి ఇలా మాట్లాడుతున్నాడని. ఇక టాస్క్ ప్రారంభం కాగానే మొత్తం తనూజ మద్దతుదారులతో కలిసి భరణి మిగతా వారిని ఎదిరించి డ్రైవర్గా కూర్చొని మిగతా వారందరినీ తీసివేస్తూ తనూజని కెప్టెన్ చేయడానికి తన వంతుగా 100కి 110% ఎఫర్ట్స్ అయితే పెట్టాడనే చెప్పాలి. చివరికి భరణి అనుకున్నట్టుగానే భరణి మద్దతుగా తెలపడంతో తనూజ కూడా కెప్టెన్గా నిలిచింది. మరి భరణి మద్దతుతో తనూజ కెప్టెన్ అవ్వడంపై, అలాగే భరణి దివ్య మాటలను లెక్క చేయకుండా ధిక్కరించి తనూజకి మద్దతు తెలపడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.